భవిష్యత్తు అవసరాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మొన్ననే ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 7,000 కోట్ల రూపాయలతోటి గోదావరి ఫేజ్ 2-3 300 ఎంజీడీకి సంబంధించి మరి గండిపేటలో ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దాని పనులు నడుస్తా ఉన్నాయి. అంటే 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ ప్రజల అవసరాలకు సంబంధించి భవిష్యత్ అవసరాలకు సంబంధించి ముందస్తు ప్రణాళిక అనేటువంటిది ఎక్కడ కూడా చేయలేదు. కనీసం ప్రణాళికతో పాటుగా ఆచరణ కానీ ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా జరగనటువంటి పరిస్థితి. ఒక్క ఎంజీడీ వాటర్ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయక 10 సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి ఫేజ్ 1 కు సంబంధించిన, కృష్ణా ఫేజ్ 1-2-3కి సంబంధించిన, సింగూర్, మంజీరా, హిమాయత్ సాగర్ అన్ని సోర్సెస్ కూడా 2014 కంటే ముందు వచ్చినటువంటి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మా 2047 విజన్ కు అనుగుణంగా వాటి వాటర్ సోర్స్ పెరుగుతున్న హైదరాబాద్ కు అనుగుణంగా వాటర్ సోర్స్ పెంచాలనేటువంటి దాని మీద గోదావరి ఫేజ్ 2-3 తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4-5 కూడా ప్లాన్ చేసేటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి సింగూర్, మంజీరా పైప్ లైన్ల యొక్క మార్పిడి కార్యక్రమాన్ని కూడా ప్రక్రియ ప్రారంభించినాం. దాని ద్వారా కూడా వాటర్ ఎఫిషియన్సీ పెరిగి ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు త్రాగునీటి సమస్యకు సంబంధించిన ఇష్యూ లేకుండా జరిగేటువంటి అవకాశం ఉంటుంది.